అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. కోల్కతాలో ఈ ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి మెస్సీ వర్చువల్గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీలను కలవనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్కు బయలుదేరనున్నాడు. And the presence that he possesses, you can feel it in our voices, you can hear it at the Salt Lake Stadium. He is the GOAT, and that is why it's a fitting start to the GOAT tour that it happens here in the Mecca of Indian football. Absolutely, and I think it might not be showing on his face, but I think in తెల్లవారుజామున కోల్కతాకు చేరుకున్న మెస్సీ వెంట ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డీపోల్, లూయిస్ సోరెజ్ కూడా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకొని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. Not even playing, he's just come and he might just play a little bit of tiki-taka here and there, just goes to show the fandom and the love that everybody has for him. Again, the crowd would love to. మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్లో గడిపే మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీలో పర్యటిస్తాడు. 14న ముంబైలో, 15న ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో మెస్సీ పాల్గొంటాడు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో తన గోటు పర్యటన ముగుస్తుంది. खेले थे और वहां पे कोलकाता और यूएसएसआर की एक मैच हुई थी, फ्रेंडली मैच, तो वहीं से शुरू हुआ. किंग और एम्परर पेले वो 2 बार आ चुके थे. खेले थे एक बार न्यूयॉर्क कॉस्मॉस को के मोहन बगान क्लब के खिलाफ ईडन गार्डन्स में, और उसके बाद में भी वो आए थे 2 बार, और दोबारा आए थे डिएगो अर्मांडो presence. और देखिए इनकी जो प्रभाव ये विश्व में है. आप दुनिया के कोई भी देश में जाइए, वहां पे जो अहम खिलाड़ी होते हैं, जो बहुत स्किलफुल होते हैं, उनको मेसी कहा जाते हैं. सोचिए जैसे जापान में बोलते हैं टाकेफुसा कुबो,